హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై కొత్త కిచెన్ ఎలా ఉంది, ఎలా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి. తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా కిచెన్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కిచెన్ ఎలా ఉంది, ఫస్ట్ ఇలా ఉండేది ఫ్రెండ్స్. చాలా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మా కిచెన్ అయితే ఇలా ఉండేది ఫస్ట్లో. అన్నీ క్లీన్ చేశాను ఫ్రెండ్స్. క్లీన్ చేసే ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లీనింగ్ మొత్తం సెల్ఫ్లు, కిచెన్ టోటల్గా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. చాలా నీట్గా క్లీన్ చేసి అన్నీ కడిగి పక్కన పెట్టేశాను. ఇవన్నీ మళ్ళీ సర్దాలి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. చాలా కష్టం అనిపించింది, కాకపోతే మనకు నీట్గా ఉంటేనే నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ సామాన్లన్నీ సర్దాలి. బాక్స్లు అన్నీ క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ సామాన్ అంతా బాక్స్లో సర్దాను. ఇప్పుడు మనం సెల్ఫ్లో ఈ డబ్బాలన్నీ సర్ది పెట్టుతున్నాను. మా కిచెన్ ఎలా సదిరాను, కిచెన్ ఎలా ఉంది నాకు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిచెన్ని ఎలా నీట్గా ఉంచుకోవాలో నేను చూసి నేర్చుకొని మీకు వీడియో చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా కష్టంగా అనిపించింది, కాకపోతే చాలా ఇష్టంగా చేసాం ఫ్రెండ్స్. క్లీన్గా ఉంచుకోవడం అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఇష్టమే కదా. అలాగే మొత్తం సర్ది క్లీన్గా వాష్ చేసి కిచెన్ మొత్తం కడిగి టోటల్ సామాన్ అంతా కడిగి సర్ది క్లీన్గా కిచెన్ని సర్ది పెట్టాను ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ రోజు. మనం ఎక్కువ టైమ్స్ కిచెన్లో స్పెండ్ చేస్తాం కాబట్టి కిచెన్ నీట్గా ఉంటేనే మనకి నచ్చుతుంది. ఎలాంటి క్రిములు, బ్యాక్టీరియా, ఈగలు లాంటివి రాకుండా నీట్గా ఉంటేనే కిచెన్ బాగుంటుంది. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. 1 డే మొత్తం సరిపోలేదు, చాలా టైం తీసుకున్నాం. కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది. కిచెన్లోనే ఉండాలనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. అంత బాగుంది. ఇవైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ కొన్ని ప్రోడక్ట్స్. ఇందులో కొన్ని లేనివి తీసుకున్నాను. అవి ఏంటియో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి ఫ్రెండ్స్. అన్నీ కలెక్ట్ చేసి మీకు ఒకటేసారి చూపిద్దామని ఇక్కడ ఒకటేసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. నచ్చితే మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. అన్నీ ఒకటేసారి కలెక్ట్ చేసి మీకు వీడియోలో చూపిద్దామని ఇక్కడ పెట్టి చూపెడుతున్నాను. ఇవి వచ్చేసి బౌల్స్. ఇది వచ్చేసి మన ప్లేట్స్ సర్దే స్టాండు. అన్నీ ఒక్కో దాని మీద ఒకటి ప్లేట్స్ పెడితే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా స్టాండ్లో పెడితే చాలా కంఫర్ట్గా ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్టాండ్ వచ్చేసి 230 రూపీస్ పడింది ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్గా, చాలా బాగుంది. నచ్చితే కనుక మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే స్టాండ్ నచ్చింది. మాకు ఇంతకుముందు ఏ స్టాండ్ ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నేను కలెక్ట్ చేసుకున్న మనీతోటి ఇవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి బౌల్స్. మనం ఏదన్నా ఇందులో కలపడానికైనా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటాయి ఈ బౌల్స్. ప్లెయిన్గా పెద్ద బౌల్స్ మనం ఈ టిఫిన్ బాక్స్లో అలా అయితే బాగుండవు. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయని తీసుకున్నాను ఫ్రెండ్స్. బౌల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా తీసుకోండి. 3 బౌల్స్ వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 608 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మా బౌల్స్ మా ఆర్డర్స్లో
ఏవి బాగా నచ్చాయో కమెంట్ చేయండి. ఇవన్నీ ఫ్లవర్ బొకేస్ సింపుల్గా ఇంట్లో స్టైలిష్గా ఉండడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ప్లాస్టిక్వే, చూడ్డానికి బాగుంటాయి లుక్ అని తీసుకున్నాం. గ్లాస్ లాంటివి అయితే పగిలిపోతాయి అనేసి ప్లాస్టిక్ తీసుకున్నాం. కుండీలు తీసుకొని వేరే చెట్లు ఇంకా ట్రై చేస్తాను పెట్టడానికి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 200 అలా పడింది. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుంటాయి. ఒకటి ఏంటంటే బాగలేకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. మన మనీ మనకు పే చేస్తారు ఆన్లైన్లో పే చేస్తే. కాబట్టి ప్రాబ్లం ఏముండదు. తప్పకుండా తీసుకోవాలని ఏం లేదు, నచ్చితేనే తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి కాబట్టి తీసుకున్నాను. నచ్చని వాటిని రిటర్న్ ఇచ్చేసాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అందుకే తీసుకున్నాం. కిచెన్ చాలా సింపుల్గా ఉండేది. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ ముందుకేసామని నేను అనుకుంటున్నా. కిచెన్లోకి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు అబ్బా కిచెన్ అనిపించేది. ఇప్పుడు చాలా నీట్గా చదివిన తర్వాత కిచెన్లోనే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కిచెన్ నీట్గా ఉంటేనే మనకి వంట చేయడానికి కంఫర్ట్గా ఉంటేనే కదా మనం ఈజీగా వంట చేస్తాం. లేకపోతే లేజీగా ఉంటుంది. అంటే కిచెన్ మనకు కంఫర్ట్గా ఉండాలంటే మనమే కదా కంఫర్ట్గా ఉంచుకోవాలి. అందుకని మనకు నచ్చినట్టు మనం కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది. మా కిచెన్ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి జార్స్, పికిల్స్ పెట్టుకోవడానికి అయినా చూడ్డానికైనా బాగుంటాయి. పైన అవి ఏమంటారు క్యాప్సికమ్ జార్స్ చాలా బాగున్నాయి. లుక్ కలర్ఫుల్గా చూడడానికి బాగున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 300 పడింది. కాస్ట్లీగా ఉన్నాయి అనుకుంటున్నారు కానీ చాలా లుక్ బాగుంటాయి. మనకు కొంచెం కష్టమే అనిపించినా కూడా కొన్ని కావాలి కాబట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. అవసరం ఉన్నాయే తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. క్యాప్సికమ్ జార్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది కిచెన్ సర్దడం అయిపోయింది అనుకోకండి, ఇంకొంచెం ఉంది. అది మీకు మళ్ళీ కిచెన్ టూర్లో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో చేసింది ఏంటంటే కిచెన్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అనేసి చూపెట్టాను. కిచెన్ వీడియో మళ్ళీ ఒకటి అప్లోడ్ చేస్తాను.